జయగిరిదారి 15 రోజు మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నిన్న మనం కొన్ని తెలుసుకున్నాం. మరలా ఈరోజు ఒక 5 నిమిషాల పాటు మీ సమయాన్ని అర్థిస్తున్నాను. చాలామంది ఎవరైతే చెప్పమన్నారో వాళ్ళని అడగటం జరిగింది. నేను ఎందుకు చెప్పాలయ్యా, నా మాటలు ఎవరింటారు? మహాత్ములైనటువంటి కాషాయ గుడ్డలు కట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. రోజు ఎంతమంది ప్రవచనలు యూట్యూబ్లో వస్తున్నాయి, అనేక రకాలుగా వస్తున్నాయి, వాటిని వింటారు కదా అన్నప్పుడు వారు చెప్పినటువంటి ఒక మంచి విషయం నాకు బాగా మనసుకు పట్టింది. వారంతా కూడా పెళ్ళి పెటాకులు లేకుండా జీవితాన్ని దానికి సార్థకం చేసుకుని ఆశ్రమాల్లో ఉంటున్నారు కాబట్టి వారి మాటల కన్నా కూడా మీ మాటలు పదునుగా ఉంటాయి. ఎందుకంటే మీ జీవితం మాకు తెలుసు. ఇలా మారడానికి కారణం ఏంటో మీకు చెబితే ఇంకా 10 మంది అయినా మారడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఇది మాధ్యంగా తీసుకొని చేస్తే బాగుండని ఆలోచన చేశారు. చాలాసార్లు అంటున్నారు వాళ్ళు, మీరు ఎన్ని పనులు చేస్తున్నారండి, మీరు ఎలా చేస్తున్నారు సార్ ఇన్ని కార్యక్రమాలు, మేము కూడా మీ ఇలా కాగలమా అనే తపన పడుతున్నారు. రోజు ఇదే సమస్య. నేను అదే చెప్తున్నాను, నేను చేయట్లేదు నాయన, భగవంతుడు నా చేత చేపిస్తున్నాడు. నేను చేయటానికి నేనేం తెచ్చాను? వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాను లేదని నాకు అర్థమైంది. బిడ్డలకు ఇవ్వాల్సి ఇచ్చేశాను, వాళ్ళకి ఎంత ఇచ్చినా చాలదు. కాబట్టి ఈ నిర్ణయం అనేది తీసుకోవటం జరిగింది. దానికి సహకరించడానికి నా శ్రీమతి కూడా చెప్పుకోవాలి. నేను రూపాయి ఖర్చు పెట్టమంటే ఆమె 2 ఖర్చు పెట్టమంటది. ఏ ఒక్కరి దగ్గర విరాళం తీసుకోవద్దాను. విరాళం అనేది ₹1 కూడా ఎక్కడా తీసుకోవట్లేదు. మాకున్న డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేసి దాన్ని మొత్తం కూడా ఆ వచ్చే వడ్డీని ఖర్చు పెట్టాలని ఆలోచన చేశాం. అందువల్లనే ఉన్న ఆస్తులు కూడా అమ్మేయాలని ప్రయత్నంలో ఉన్నాం. ఆస్తులు అమ్మేసి ఆ మొత్తం వచ్చిన డబ్బు వడ్డీకి బ్యాంకులో డిపాజిట్ చేసేసి దాన్ని వచ్చేది ఇంట్రెస్ట్ని ఖర్చు పెడితే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని తపన పడుతున్నాం. ఎందుకు? ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, ఒక క్యాషియర్ని బాక్సులో పంపిస్తూ ఒక 10 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాడు. ఆ క్యాషియర్ రోజంతా కూడా లక్షలు పంపిణీ చేస్తున్నాడు. ఆయన అనుకుంటాడా నేను ఇస్తున్నానని? ఏమయ్యా, నేను ఇచ్చాను 4 లక్షలు, రేపు నాకు ఈమని వెళ్తే అతను ఏమంటాడు? నా డబ్బు నాకు ఇచ్చా, నీ డబ్బు నాకు ఇచ్చావంటాయా అని చెప్పి మాట్లాడతాడు. అలానే నేను కూడా అంతే. భగవంతుడు ఇచ్చాడు, ఒక బ్యాంక్ మేనేజర్, ఒక క్యాషియర్గా నేనున్నాను, అన్నీ సమంగా పంచాలని ఆలోచన కలిగించింది కూడా ఆయనే. ఏది ఎప్పుడు జరగాలో తెలియదు. నిద్ర లేపింది ఆయన. నిన్న కూడా అనుకున్నాం మనం, నిద్ర లేపింది ఆయన, గుండె కొట్టేస్తుంది ఆయన, శ్వాస పీలుస్తుంది ఆయన, రక్తాన్ని మార్చి ఈ రకంగా శక్తినిస్తుంది ఆయన. కన్ను తెరియాలి, కన్ను తెరిస్తే తెలుస్తుంది, మీకు తెలియదు. నాహంకర్త హరికర్త అనుకున్నప్పుడే ఇవన్నీ కూడా జరగడానికి ఉంటాయి. చూపు మార్చుకోవాలి. చూపు మార్చుకుంటే చాలు, ఇంకేం అక్కర్లా. చూచే చూపులు ఒకటే అయినా చూచే తీరు వేరు కదా. చూచే చూపులు ఒకటే అయినా చూచే తీరు వేరు కదా. జ్ఞానము కలిగి చెరించు వారికి సర్వము ఈశ్వరమయము గదా. జ్ఞానము కలిగి చెరించు వారికి సర్వము ఈశ్వరమయము గదా. జ్ఞానం ఒకసారి వస్తారు, అంతా ఈశ్వర స్వరూపం అర్థమవుతుంది. ఒక చిన్న పువ్వు దగ్గర నుంచి పెద్ద చెట్టు వరకు కూడా అన్నిట్లో ప్రాణం ఉంది కదా. ఎవరు సృష్టించారు ఈ సృష్టిని? ఒక్కసారి ఆలోచన చేయాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. జ్ఞాని కూడా ఇక్కడే ఉంటాడు, అన్నీ తిండుంటాడు, ఉండుంటాడు, హాయిగా ఉంటాడు, మనకు కనపడతానే ఉంటాడు, అన్నీ చూస్తూనే ఉంటాడు, కానీ అంటాడు. ఎందుకని? అతనికి అర్థమైంది, మనకు అర్థం కాల.
అదొక్కటే తేడా. మరలా రేపు కొన్ని విషయాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.